సో మనకు సో ఇప్పుడు ఇంకొక విలువైన పాఠము ఫర్గివ్నెస్, క్షమాపణ. క్షమించడంలోనే నిజమైన విముక్తి ఉంది. దేవుడు మనకి ఇంకొక విలువైన పాఠాన్ని నేర్పించబోతున్నాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్రూట్ అన్నట్టు. మనకు ఆత్మ ఫలాలలో ఇది ఒక ముఖ్యమైన ఫలము. జీసస్ క్రైస్ట్ మనందరికీ నేర్పించింది ప్రేమ, క్షమాపణ. ఇవి రెండు నేర్పించి వెళ్ళాడు. దీంట్లో చాలా పవర్ ఉంది. క్షమాపణలో చాలా పవర్ ఉంది. ఫర్గివ్నెస్ లో చాలా పవర్ ఉందండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఎంతగా ప్రార్థనలు చేసినా, మనం ఎంతగా ఉపవాసాలున్నా, ఈ క్షమించే గుణము లేకపోతే మన ప్రార్థనలు, మన ఉపవాసాలు అన్ని కూడా వ్యర్థం అవుతాయి. మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ ఆన్ ద ఎర్త్ క్షమించే గుణం ఉన్న వాళ్ళే. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆ సిల్వలో వేలాడుతూ ఒకటే అన్నాడు, అయ్యా వీళ్ళను క్షమించేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందుకే అంత పవర్ ఉంటది. నాకు అనిపించింది ఎందుకు అంత క్షమించడం అవసరమో అనిపించింది. కానీ ఇప్పుడు దావీదు చూడండి, సౌలు వెంబడించాడు. దావీదుకి ఒక రోజు సౌలుని చంపాలన్న అవకాశం వచ్చింది, కానీ చంపలేకపోయాడు, క్షమించేసి వదిలేశాడు. అలాగే జోసెఫ్ తన అన్నదమ్ములు కొట్టి పంపించేస్తే, వేరే దేశానికి పంపిస్తే, ఆ దేశానికి ప్రధాన మంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఆయనకు సాగిల పడితే వాళ్ళ మీద కక్ష తీర్చుకోకుండా క్షమించి పంపించేశాడు. నేను అనుకున్నాను, ఎందుకు కక్ష తీసుకుంటే అయిపో కదా. వాళ్ళు చిన్నప్పుడు ఆయనను ఎంతగా హింసించారో, కొట్టారో, అన్యాయంగా ఆయన అక్రమంగా చంపాలని చూశారు, అమ్మేశారు. అయినా కూడా ఇంతగా క్షమించడం అవసరమా? ఫస్ట్ టైం నేను బైబిల్ చదివినప్పుడు నా క్వశ్చన్ ఇదే వచ్చింది. ఎందుకు యేసయ్య అంతమంది ఆయన మీద అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా తిరగబడుతున్నారు, ఆయన ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా అందరూ కూడా ఆయనను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అయినా కూడా ఆయన క్షమించడం ఎందుకు? ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను. అలాగే దావీదుని కూడా సౌలు వెంబడిస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదుకి ఒకరోజు దొరికినప్పుడు చంపేస్తే మళ్ళా దావీదుకి ఆ సౌలు బాధ పోతుంది కదా, ఆ సౌలు నుంచి మళ్ళీ ఆయనకి ఇబ్బంది రాదు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది నాకు, క్షమాపణలో గొప్ప శక్తి ఉంది అని. వీళ్ళందరూ కూడా జయించారు. ఇప్పుడు యోసేపు క్షమించి గొప్పవాడయ్యాడు, దావీదు క్షమించి రాజు అయిపోయాడు, మన యేసు ప్రభు వారు క్షమించి గొప్ప లోక రక్షకుడు అయ్యాడు. చూసారా, ఆ క్షమాపణలో అంత గొప్ప పవర్ ఉంటుంది. దేవుడు మనందరికీ ఈ ఫలాన్ని నేర్పించబోతున్నాడు. ఈ అంశం మీద మనందరికీ కూడా మళ్ళొక్కసారి మాట్లాడి ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాడు ఫర్గివ్నెస్ మీద. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ ఆన్ ద ఎర్త్ ఫర్గివ్ పీపుల్ అండి. ఎవరికైతే క్షమించే గుణం ఉంటుందో, క్షమించే మనస్సు ఉంటుందో, వాళ్ళ దగ్గరికి ఏ అపవాది రాడట. అపవాది వాడుకునే ఒక గుణము క్షమించలేని గుణము. నీ లోపల క్షమించలేని గుణం ఉందా, అయితే అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. నువ్వు క్షమించే గుణం ఉందా నీ లోపల, నీ దగ్గరికి ఏ అపవాది కూడా దగ్గరికి రాడు. ఎందుకంటే క్షమించలేని గుణాన్ని కూడా అపవాది వాడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు క్షమించేస్తావో అప్పుడు నీ దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతాడు. అందుకే నువ్వు క్షమించకుండా నీ ఖచ్చితంగా ఎవరొకరిని ద్వేషించేలాగా చేస్తాడు. నీ భర్తను ద్వేషించేలాగా, నీ భార్యను ద్వేషించేలాగా, నీ పిల్లల్ని ద్వేషించేలాగా, నీ అక్కను ద్వేషించేలాగా, మీ చెల్లెల్ని ద్వేషించేలాగా, మీ అమ్మను మీ నాన్నను ద్వేషించేలాగా, అట్లా ఎవరో ఒకరిని మనం ద్వేషించేలాగా చేసి ఎవరినొకరిని కూడా క్షమించలేనట్టుగా చేస్తాడు. ఎంత పెద్ద శత్రువు అయినా కూడా మనం క్షమించినప్పుడు మన ప్రార్థనలకు జవాబులు వస్తాయండి. నేను ఒక అంశం గురించి 6 నెలలుగా ప్రార్థించాను. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అంశం గురించి 6 నెలలుగా ప్రార్థించాను. జవాబు రావట్లేదు. నాకు ఆ ప్రార్థన చాలా ముఖ్యము, కానీ జవాబు రావట్లేదు. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఒకరిని క్షమించట్లేదు, వాళ్ళను క్షమించేసి అన్నాడు. వాళ్ళను క్షమించేశాను. నా హృదయపూర్వకంగా ప్రార్థనలో కూర్చొని వాళ్ళను క్షమించేశాను. క్షమించేగానే నా కళ్ళకి నీళ్లు టక వచ్చేసాయి. ఆ క్షమించేసిన అంటే పశ్చాత్తాపడి వాళ్ళను క్షమించేసి ఆ మనసులో నుంచి ఆ ప్రెషర్ ని రిలీజ్ చేశాను, ఆ మనసులో నుంచి ఆ ద్వేషాన్ని రిలీజ్ చేశాను, ఆ మనసులో నుంచి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని రిలీజ్ చేశాను. చేయగానే నా కళ్ళకే నీళ్లు వచ్చేసాయి, ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చేసాయి. తర్వాత 24 hours లో నా ప్రార్థనకు జవాబు వచ్చింది. 6 నెలలుగా నా ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ 24 గంటల్లో ఎప్పుడైతే క్షమించానో, హృదయపూర్వకంగా క్షమించానో, మనస్ఫూర్తిగా క్షమించానో, అప్పుడు 24 గంటల్లో నా ప్రార్థనకు జవాబు వచ్చింది. అర్థమవుతుందా అండి? మన లోపల కోపాన్ని పెట్టుకొని ఉంటే ప్రార్థన చేస్తే అది దేవుడికి ముట్టదు. మన లోపల ద్వేషాన్ని ఉంటే దేవుడికి ముట్టదు, ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎప్పుడైతే నువ్వు క్షమించేస్తావో అప్పుడు నీ లోపల ప్రార్థన శక్తి పెరుగుతుంది.
కలుగుతుంది. క్షమించే హృదయం చాలా గొప్ప హృదయం అండి. అల్టిమేట్ టాప్ ర్యాంకింగ్. ప్రేమ క్షమాపణ చాలా చాలా ముఖ్యం అండి మన క్రైస్తవ జీవితానికి. అందుకే ఫర్గివ్నెస్. అందుకే మీ మనసులో కూడా ఎవరి మీద కోపం ఉన్నా తీసేయండి. అది బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, భర్తే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులే, ఓన్ ఫ్యామిలీస్ నుంచే మనకు తిరస్కారాలు, అక్క చెల్లె నుంచి, చెల్లెకు అక్క నుంచి, అన్న తమ్ముడు నుంచి, తమ్ముడు అన్న నుంచి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు, ఇలా ఎదురు దెబ్బలు వస్తుంటా ఉంటాయి. ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకునేలాగా వస్తుంటాయి, ఒకరి మీద ఒకరు పగ పెట్టుకునేలాగా వస్తుంటా ఉంటాయి సిచ్యువేషన్స్. ఏ సిచ్యువేషన్స్ ఉన్నా, ఏ సర్కమ్స్టాన్సెస్ ఉన్నా వాళ్ళను క్షమించాలి. ప్రార్థనలు ముఖ్యంగా క్షమించాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన ప్రార్థన స్టార్ట్ చేయక ముందు, నేను ఇతరుల పట్ల ఏమైనా తప్పులు పొరపాట్లు చేసిన, నా పట్ల ఇతరులు ఏమైనా తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేసిన అందరినీ క్షమించు ప్రభువా అని అడగాలి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ ఒకటే అండి, గుర్తు పెట్టుకోండి. ఈవెన్ బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ కూడా మన మీద పనిచేయదు. మన లోపల క్షమించే గుణం ఉన్నది అనుకోండి, మన మీదకి ఏ శక్తి కూడా పనిచేయదు, ఏ శక్తి కూడా పనిచేయదు. నేను ఈ రీసెంట్ అధ్యయనంలో, ఈ రీసెంట్ గా నా అనుభవంతో, అధ్యాయంతో నేను తెలుసుకున్నాను, ఏ శక్తి కూడా నిన్ను టచ్ చేయదు. ఏ దురాత్మ శక్తులు, ఏ అంధకార శక్తులు, ఏ చీకటి శక్తులు కూడా ఈ క్షమించే గుణం ఉన్నప్పుడు టచ్ చేయదు. నీ లోపల క్షమించే గుణం లేదు, నువ్వు 100 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, అది పని చేయదు. నువ్వు క్షమించే గుణము లేదు. సో నువ్వు ఎంత ప్రార్థించుకున్నా నీ ప్రార్థనలకు జవాబు వ్యర్థం అవుతుంటా ఉంటాయి. అందుకే అందరినీ ఫర్గివ్ చేయమన్నాడు యేసు ప్రభువారు. ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీ శత్రువులందరినీ దీవించుడి అని అన్నాడు, ఆశీర్వదించుడి అని అన్నాడు. సో అప్పుడు నువ్వు నీ ప్రార్థనకు జవాబులు వస్తాయి అని చెప్పాడు. సో అందుకే ఇది చాలా ముఖ్యమైన ఫలం అండి, చాలా ముఖ్యమైన ఫలము. సో ఈ ఫలంలో మన అందరము కూడా ఎదగాలి. క్షమాపణ అనే ఫలంలో ఎదగాలి. రిలీజ్ చేసేయండి, మనసులో నుంచి రిలీజ్ చేసేయండి. పోతలేదా వాళ్ళ మీద కోపము, ద్వేషము, నీకు ఎంత వెన్నుపోటు పొడిచినా, ఎంత గుండెపోటు పొడిచినా, ఎంత అన్యాయం చేసినా, ఎంతగా తిట్టినా, ఎంతగా విమర్శించినా, నీ మనసులో వాళ్ళ మీద శపించొద్దు. నీ మనసులో వాళ్ళ మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించు. అది నీకే మేలు. మనం అందరం అనుకుంటాం, నేను వాడిని క్షమించేస్తే వాడు బ్రతికిపోతాడా అని. క్షమిస్తే మనమే బ్రతికిపోతాము. నువ్వు ఒకరిని క్షమాభిక్షణ పెట్టావు, ఒకరిని క్షమించావంటే అది నీకే అడ్వాంటేజ్. ఒకరిని క్షమించలేకపోతున్నావంటే నీకే డిసడ్వాంటేజ్. సో అందుకే ఎవరున్నా పర్లేదు, నీ మనసులో నుంచి ఈ రోజు రిలీజ్ చేసేసాయి. దేవుడిని అడిగేసి వాళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని, పగను తీసివే ప్రభు అని అడగండి. ఎందుకంటే అపవాది కూడా మన చుట్టూ ఆపోజిట్ డైరెక్షన్ లో లేపుతుంటా అంటారు. అందరినీ కూడా లేపి వాళ్ళను ద్వేషించేలాగా చేస్తుంటా అంటాడు. ఎందుకంటే ద్వేషించే క్రిస్టియన్ వాడి దగ్గర పవర్ ఉండదు, క్షమించే క్రిస్టియన్ దగ్గర పవర్ చాలా ఉంటుంది. ఇదే జీసస్ క్రైస్ట్ మనందరికి నేర్పించిన పాఠము, క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. ఎవరైతే క్షమించే గుణము అత్యధికంగా ఉంటుందో వాళ్ళందరిలో కూడా గొప్ప ఉజ్జీవము నేను చూశాను, నేను ఆత్మలోకంలో చూడడం జరిగింది. క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గరికి ఏ శక్తి దరిదాపులోకి రాదు. నువ్వు క్షమించలేకపోతున్నావా, క్షమించే హృదయం లేదా, సో అయితే నీ దగ్గరికి అపవాది యొక్క అనుచరులు రావడానికి కాంటాక్ట్ లో ఉంటాడు. ఎందుకంటే క్షమాపణ అనేది దేవుడు ఇచ్చే ఫలము, ద్వేషం అనేది అపవాది నుంచి వచ్చే ఫలము. సో ఇప్పుడు నువ్వు ద్వేషం పెట్టుకున్నావు అనుకో, అపవాది ఫలం ఉన్నట్టు. క్షమాపణ పెట్టుకున్నావు అనుకో, దేవుడి ఫలం ఉన్నట్టు. సో నువ్వు క్షమాపణ ఫలము నీ దగ్గర ఉన్నది అనుకోండి, ఆత్మ ఫలంలో ఉన్నట్టు. క్షమాపణ ఉంటే క్షమించలేని గుణం ఉందంటే ఆ శరీర ఫలంలో ఉన్నట్టు. సో అర్థమవుతుందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రూట్ అండి, ఇంపార్టెంట్ ఫ్రూట్ ఫర్గివ్నెస్. దీనివల్ల మనకు చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఫర్గివ్నెస్ లేకపోతే, క్షమించే హృదయం లేకపోతే చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నాకు ప్రార్థన కూడా చాలా వాటికి జవాబులు రాకపోవడానికి కారణం, నేను గతంలో కొంతమంది క్షమించలేదు. ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా క్షమించేశానో, వాళ్ళందరినీ కూడా క్షమించేశానో, అప్పుడు నా ప్రార్థనకు జవాబు రావడం జరిగింది. సో ఇట్ వాస్ హ్యాపెన్ 2 years బ్యాక్. గాడ్ టీచ్ మీ దట్. నాకు దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు, ఈ గుణం ఉంటే ఆశీర్వదించబడలేము, ఈ గుణం ఉంటే ఏ అపవాది శక్తులు కూడా నిన్ను టచ్ చేయవు. అందుకే ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారం అనేది చాలా డేంజరస్ ఫ్రూట్స్. ఇవి చాలా ఈవిల్స్ ఫ్రూట్స్. ఇవన్నీ మనకు తెలియదు. వాడు ద్వేషిస్తున్నాడు కదా, అయితే మనం కూడా ద్వేషిద్దాం. వాళ్ళు తిడుతున్నారు కదా, మనం కూడా తిడతాము. సో అది చెప్పాడు. కానీ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? జీసస్ క్రైస్ట్ వాళ్ళు తిట్టినా నువ్వు ప్రేమించు అన్నాడు. వాడు నిన్ను ద్వేషించినా నువ్వు ద్వేషించకు అని చెప్పాడు. వాడు నిన్ను విమర్శించినా నువ్వు విమర్శించకు, అయినా ప్రేమించు అన్నాడు. నీ శత్రువును కూడా ప్రేమించు అన్నాడు, నీ శత్రువును కూడా క్షమించు అన్నాడు. నేను అనుకున్నాను, వాళ్ళు ద్వేషిస్తే మనం ద్వేషిస్తే అయిపోతుంది కదా అనుకున్నాను. వాళ్ళు విమర్శిస్తే మళ్ళీ మనం తిరిగి విమర్శిస్తే
చూస్తే అయిపోతుంది కదా, అక్కడికక్కడికి చెల్లి అయిపోతాయి కదా, వాళ్ళు ఎలాగున్నారో మనం కూడా అలాగుంటే అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ దేవుడు చెప్పిన దాంట్లో ఒక మర్మం ఉంది. దీంట్లో వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఇలాగున్నాం అనుకోండి, వాళ్ళు క్షమిస్తలేరు మనల్ని, మనం క్షమించామనుకోండి వాళ్ళ ముందు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. సో ఈ క్షమాపణలో గొప్ప ఆశీర్వాదం ఉందని నేను గ్రహించాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. ఎందుకంటే దేవుని నమ్ముకోక ముందుకు మన శత్రువులను అల్టిమేట్ గా ద్వేషించే వాళ్ళం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత శత్రువుని సైతం ప్రేమించమని చెప్పాడు దేవుడు. సో అప్పటి నుంచి ఆత్మలో ఎదగడం నేను స్టార్ట్ చేయడం జరిగింది, ప్రార్థనలు ఎదగడం, నా ప్రార్థనలకు జవాబులు రావడం. ఇప్పుడు నేను దేవుడి సేవ చేస్తున్నానండి. నేను ఏ ఒక్కరి మీద నా ద్వేషం పెట్టుకొని దేవుడి సేవ చేస్తే నా ప్రార్థన దేవుడికి వినపడదు, నా ప్రార్థనకు సమాధానం రాదు, సాక్ష్యము రాదు. అదే ప్రేమతో క్షమాపణతో నేను ప్రార్థన చేశాను అనుకోండి, టక్కున ఇన్స్టెంట్ గా జవాబులు వస్తాయి. అందుకే నా ప్రార్థనలకు మీకు చేసిన నాకు చేసుకున్న నా ప్రార్థనలకు జవాబులు రావాలంటే నేను అందరినీ ద్వేషించొద్దు, అందరినీ కూడా ప్రేమించాలి. ఇప్పుడు 100 మందిలో 99ని క్షమించేశాను, ఒక్కరిని ద్వేషించాను అనుకోండి, ఆ ఒక్కరి బట్టి కూడా నాకు ప్రార్థనలకు జవాబులు రావు. అందుకే ఫర్గివ్నెస్ తోటి మనం ప్రేయర్ చేయాలి, లవ్ తోటి ప్రేయర్ చేయాలి, కైండ్నెస్ తోటి ప్రేయర్ చేయాలి, గుడ్నెస్ తోటి ప్రేయర్ చేయాలి. అప్పుడే మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి. అందుకే మీ కోడల మీద ఏమైనా కోపం ఉందా తీసేసేయండి, మీ అత్తగారి మీద కోపం ఉందా తీసేసేయండి, మీ బంధువుల మీద కోపం ఉందా తీసేసేయండి, మీ ఇరుగు వారి మీద పొరుగు వారి మీద కోపం ఉందా తీసేసేయండి. అది తీసేయడం అంటే అది పోనే పోదు, మనకు మనమే మన హృదయం మీద చేసి, అయ్యా నాకు ఇప్పుడు క్షమించే హృదయాన్ని దయచే ప్రభువా, నాకు క్షమించే హృదయాన్ని దయచే ప్రభువా, అయ్యా నేను ఇతరుల పట్ల తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేసుంటే క్షమించండి, నా పట్ల ఇతరులు ఏమైనా తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేసుంటే వాళ్ళను క్షమించండి. సో మా ఇద్దరిని క్షమించండి ప్రభువా అన్నప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత నువ్వు చూస్తావు, దేవుడి యొక్క కృపను నువ్వు చూస్తావు, దేవుడి యొక్క సన్నిధానాన్ని నువ్వు అనుభవిస్తావు. క్షమించకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అది వ్యర్థం అవుతాయి, దేవుడి దాకా అందదు. అందుకే క్షమించే హృదయం రావాలని ప్రార్థించండి. మనం క్షమించేము, మళ్ళీ 1 వీక్ తర్వాత గుర్తుకొస్తారు వాళ్ళు చేసిన అన్యాయం కావచ్చు, వాళ్ళు చేసిన అక్రమం కావచ్చు, వాళ్ళు చేసిన మోసం కావచ్చు, గుర్తుకొచ్చి బాధపడుతుంటారు. సో అలా కాకుండా వాళ్ళను ఇంకా క్షమించు ప్రభా, నా మనసులో నుంచి ఆ థాట్ ని తీసివే ప్రభా, నా హృదయంలోంచి ఆ థాట్ ని తీసివే ప్రభా, నా మనసు నిండా ప్రేమను నింపు ప్రభా, నా మనసు నిండా క్షమాపణ నింపు ప్రభా, నా మనసు నిండా ఆత్మీయతను నింపు ప్రభా, గుడ్నెస్ నింపు ప్రభా, ఫర్గివ్నెస్ నింపు ప్రభా అన్నప్పుడు దేవుడు అవన్నీ నింపుతాడు. అందుకే ముఖ్యంగా మీ శత్రువులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి మనందరం కూడా. ఇదే బిగ్గెస్ట్ టాస్క్. ఇదన్నీ ఒక్క రోజుతో వచ్చేది కాదు, ప్రార్థించుకోవాలి 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 ప్రార్థించుకోవాలి. నేను 6 నెలలు ఉపవాసం ఉండి వీటన్నిటి నుంచి డెలివరెన్స్ పొందుకున్నాను. 6 నెలలు ఉపవాసం ఉన్నాను వీటన్నిటి నుంచి. ఎందుకంటే శరీరాన్ని నలగొట్టడము అంత ఈజీ కాదండి. శరీర క్రియలను, శరీర కోరికలను, శరీరంలో ఉన్న ఆ ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, ఆ అహంకారాన్ని, గర్వాన్ని తీసేయడం అంత ఈజీ కాదు. అది ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి 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 నలగొట్టుకుంటేనే కానీ ఆత్మలోకి మనం రాలేము, ఆత్మ ఫలాలోకి రాలేము. చాలా మంది హీలింగ్ గిఫ్ట్ అడుగుతారు, డెలివరెన్స్ గిఫ్ట్ అడుగుతారు, ప్రొఫెటిక్ గిఫ్ట్ అడుగుతారు. నా దృష్టిలో ఈ గిఫ్ట్స్ కంటే ఈ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే గిఫ్ట్స్ కూడా ఉండాలి, దాంతో కంటే ఫ్రూట్స్ కూడా ఉండాలి. అందుకే క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, అలాగే అలాగే దయ గుణం ఉండాలి, దయాలత్వం ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనందరం, ఒక్క రోజుతో వచ్చేది కాదు. సో ఇదంతా కూడా జీవిత పోరాటంలో వీటన్నిటిని కిల్ చేయాలి. వి నీడ్ టు కిల్ అవర్ ఈగో, వి నీడ్ టు కిల్ అవర్ హేట్రెడ్, వి నీడ్ టు కిల్ అవర్ లస్ట్. ఇవన్నీ శరీర ఫలాలను మనం కిల్ చేయాలి, చంపివేసాలి, ఆత్మలో ఎదగాలి. సో మంచి ఫ్రూట్ అండి క్షమాపణ. చూద్దాము వాక్యం ద్వారా. ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయము 26వ వచనం, కోపపడుడి కానీ పాపము చేయకూడి. సో సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సో మనకు ఉంటారు, ఇంట్లో బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో ఏదైనా కోపం వస్తే ఒక మాట కోపంతో ఒక మాట అంటాము, వదిలేసేయాలి. సూర్యుడు అస్తమించే వరకు దానిని మర్చిపోయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, ఇప్పుడు ఇంటి ముందట గొడవైంది అనుకోండి, అది మనసులో పెట్టుకొని, వాడి మీద ద్వేషం పెట్టుకొని, వాడి మీద పగ పెట్టుకొని, వాడి మీద వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటా అంటాడు.
సో పాపము చేయకుడి. సో నువ్వు ద్వేషిస్తున్నావా, పాపం చేసినట్టే. గుర్తు పెట్టుకోండి, మనము 10 మందిని ద్వేషిస్తున్నావు అంటే 10 మందిని బట్టి మనం దేవుడి దృష్టిలో పాపం చేస్తున్నట్టే. నువ్వు 10 మందిని క్షమించేసావా, పుణ్యము చేసినట్టే. సో చాలా మంది కూడా ఒకటి గొడవ అయింది అనుకోండి, ఆ గొడవను పట్టుకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అదే గొడవ మీద ద్వేషించి ద్వేషించి ద్వేషించి, అయితే వాళ్ళన్నా చావాలి, అయితే వీడన్నా చావాలి ఆ ద్వేషము పోవాలంటే. అంతగా వాళ్ళు ద్వేషిస్తారు. సో క్షమించలేరు. సో ఏదైనా గొడవైంది, ఈ రోజు పొద్దున గొడవైంది, సాయంత్రం వరకు మర్చిపోదాం. ఏదైనా పర్లేదు, భర్తతో గొడవైందా సాయంత్రం వరకు మర్చిపో, భార్యతో గొడవైందా సాయంత్రం వరకు మర్చిపో, లేకపోతే ఇరుగువాడితో పొరుగువాడితో అన్వాంటెడ్ గా గొడవైందా సాయంత్రం వరకు మర్చిపో. ఆ గొడవను గొడవలాగానే వదిలేసేయాలి. మళ్ళీ దాన్ని పగలాగా పెట్టుకోవడం, ద్వేషం లాగా పెట్టుకోవడం, ప్రతీకారం లాగా పెట్టుకోవడం, దాని మీద కక్ష సాధించడం, వాళ్ళ గురించి ఫోన్లు చేసి నెగిటివ్ గా చెప్పడం, ఇవన్నీ మనకు మేలు కాదు, మనకు మేలు కాదు. నువ్వు క్షమించేసావా, వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్టు. నువ్వు మన్నించేసావా, వాళ్ళు డేంజర్ లో జోన్ లో. నువ్వు క్షమించలేకపోతున్నావా, నువ్వు డేంజర్ లో ఉన్నట్టు. సో చాలా మంచి ఫ్రూట్ అమ్మా ఇది, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనకు మంచి ఆశీర్వాదాలు వస్తాయి. ఇలా ద్వేషాన్ని పెట్టుకొని నువ్వు 100 రోజులు కాదు, 1 ఇయర్ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించిన నీ ప్రార్థనలకు ఏది కూడా మూమెంట్ జరగదు. నువ్వు క్షమాపణ హృదయంతో ప్రార్థించు, నీకు జవాబులు వస్తాయి. అందుకే కోపపడుడు గాని పాపం చేయకూడదు. నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా, పగ పట్టుకున్నా, లేకపోతే నువ్వు క్షమించలేని హృదయం ఉన్నా, దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. చూసారా అండి, అపవాదికి చోటు ఇచ్చినట్టు. నువ్వు నీ మనసులో ద్వేషం ఉందా, అయితే ఆ ద్వేషాన్ని బట్టి అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. నీ మనసులో పగ ఉందా, ఆ పగను బట్టి అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. ఎందుకంటే పగ అనేది యేసయ్య గుణము కాదు, ద్వేషం అనేది యేసయ్య గుణము కాదు, ప్రతీకారము కక్ష సాధించడము యేసయ్య గుణము కాదు, క్షమించడము యేసయ్య గుణము, ప్రేమించడము యేసయ్య గుణము, కరుణించడం యేసయ్య గుణము. ఈ గుణంలోకి మనం ఎదిగితే దేవుడితో మనం సంబంధం కలిగి ఉంటాము. లేకపోతే కక్షతో, పగతో, ప్రతీకారంతో మనము నిలబడి ఉంటే అప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టు. అర్థమవుతుందా అండి? అందుకే సూర్యుడు అస్తమించే వరకు యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా గొడవలు అయ్యాయి, కొట్లాట అయ్యాయి, లేకపోతే ఏదైనా వచ్చాయి, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు అన్నదమ్ములు, ల్యాండ్ విషయాలు, ఆ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకుంటారు. దాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లి కోర్టు కేసులని, పోలీస్ కేసులని 20-30 సంవత్సరాలు తిరుగుతారు. అది ద్వేషం కింద పడిపోతుంది, కక్ష సాధింపు కింద పడిపోతుంది. దానివల్ల మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు. లేకపోతే ఆఫీస్లలో మేనేజర్, కొలీగ్స్, వదిలేసేయండి, అన్ని వదిలేసేయండి. ఇవన్నీ మెస్అప్ అండి, అపవాది తీసుకొచ్చే చెత్త ఇది. అపవాది తీసుకొచ్చే మన జీవితంలో డిస్టర్బెన్సెస్. అందుకే మన మనసులో అలజడి ఉండకూడదు. ఎవరు ఏమనుకున్నా నీ మనసులో అలజడి ఉండకూడదు. ఇప్పుడు మనుషులు కూడా ఏం చేస్తారమ్మా, జాగ్రత్తగా వినండి. ఒక చెక్ లిస్ట్ ఉంటది ప్రతి మనిషి దగ్గర. అంటే ఈ ఈ వాళ్ళ ఇష్ట ప్రకారము మనం మాట్లాడితేనే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మనము ప్రవర్తిస్తేనే మనల్ని మీద పాజిటివ్ గా మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళకు నచ్చినట్టు మనం మాట్లాడకపోయినా, వాళ్ళకు మెచ్చినట్టుగా మనం మాట్లాడకపోయినా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు, మన గురించి నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెడతారు. మన గురించి నెగిటివ్ గా మాట్లాడి మన వెనకాల మనం వాళ్ళకి ఏం అన్యాయం చేయము, మనం ఏం అక్రమం చేయము, వాళ్ళని ఏమి మోసం చేయము. కానీ వాళ్ళ చెక్ లిస్ట్ ప్రకారము మనము టాలీ కాకపోతే, మ్యాచ్ కాకపోతే మన గురించి వాళ్ళు నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తాడు. ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు అంటే వాళ్ళకు మ్యాచ్ అయితే వాళ్ళు పాజిటివ్ గా చెప్తారు, వాళ్ళకు మ్యాచ్ కాకపోతే నెగిటివ్ గా చెప్తారు. సో అది తప్పు వాళ్ళ లోపల ఉంది, మన లోపల కాదు. అప్పుడు మన చెవులో తెలిసినప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళు నీ గురించి ఇలా చెడుగా చెప్తున్నారని అనుకున్నప్పుడు ఏమవుతుంది, మన లోపల ద్వేషము స్టార్ట్ అవుతుంది, మన లోపల పగ స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ కాకుండా ప్రార్థించుకోవాలి. అయ్యా నా గురించి వాళ్ళు చెడుగా మాట్లాడారు, అయినా వాళ్ళు ఆశీర్వదించబడాలి, అయినా వాళ్ళను నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా అని ప్రార్థించాలి. సో ఒకవేళ నేను క్షమించలేక ఉన్నావు అనుకోండి, నీ లోపల అపవాది మొదలు పెడతాడు, అపవాదితో నువ్వు కాంటాక్ట్ లో ఉంటాడు. అర్థమవుతుందా? అపవాదికి చోటు ఇయ్యకుడి. నువ్వు చోటిస్తేనే అపవాది వస్తాడు. దేనితోటి వస్తాడు? నువ్వు క్షమించలేని గుణం ఉందా, అయితే నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే. ప్రేమించలేని గుణం ఉందా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. పగతో ఉన్నావా, అయితే అపవాదికి చోటు ఇచ్చినట్టే. కామంతో ఉన్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. క్రోధముతో ఉన్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. సో ఎప్పుడైతే నువ్వు ప్రేమ గుణంతో ఉన్నావో అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, నిన్ను టచ్
కూడా చేయడు. క్షమాపణ గుణం ఉన్నావనుకో, అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, టచ్ కూడా చేయడు. నేను ఆత్మలోకంలో తెలుసుకున్న గొప్ప మర్మము ఈ మర్మము అండి. నా ప్రేయర్ లైఫ్ లో కానీ, అవుట్ ఆఫ్ మై 5 years లైఫ్ లో నేను దేవుని నమ్ముకున్న పని ఇప్పటి వరకు నేను తెలుసుకున్న మర్మం ఏంటంటే, ఈ క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గర గొప్ప అల్టిమేట్ సూపర్ న్యాచురల్ పవర్ ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. అందుకే క్షమించే హృదయంతో ప్రార్థించండి. అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు చోటిస్తేనే అపవాది వస్తాడు, చోటు ఇవ్వకపోతే రాడు. సో వెళ్ళిపోతాడు. నీ నువ్వు అందరిని క్షమించేసావా? ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్ మ్యాజిక్ మీ కూడా పనిచేయదండి. క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గర బ్లాక్ మ్యాజిక్ కూడా పనిచేయదు, విచ్ క్రాఫ్ట్ కూడా పనిచేయదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ నీ చుట్టూ నెగిటివ్ గా అయ్యేలాగా చూస్తారు. నిన్ను ద్వేషించే వాళ్ళను రెచ్చగొట్టేసి నువ్వు కూడా వాళ్ళను ద్వేషించేలాగా, నువ్వు కూడా వాళ్ళను కరస్ చేసేలాగా చూస్తాడు. అపవాది అదే పన్నాగాలు చేస్తాడు. నీ తల్లిని నీకు ఆపోజిట్ గా లేపుతాడు. నీ యొక్క భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ అక్కను, నీ చెల్లెల్ని అందరినీ ఆపోజిట్ గా లేపి, ఆపోజిట్ గా మాట్లాడి నువ్వు వాళ్ళను ద్వేషించేలాగా, నువ్వు వాళ్ళను విమర్శించేలాగా చేస్తుంటా అంటాడు. అందుకే నేను 5 సంవత్సరాల నుంచి లిటరల్ గా దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఇసులేషన్ అంటే ఒంటరిగా నన్ను నడిపిస్తున్నాడు. సో అందరి నుంచి దూరంగా తీసుకొచ్చి ఒంటరిగా నన్ను నడిపిస్తున్నాడు, ఈ ఎడారి మార్గం గుండా, అరణ్య మార్గం గుండా. సో ఎందుకంటే సపరేట్ చేసేసాడు దేవుడు ద్వేషించే వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే నా ఆత్మీయ జీవితం కావద్దు కానీ. సో ఇలా ఉంటుందమ్మా. సో ఇది ఆత్మలోకంలో ఒక మర్మము అది. సో అపవాదికి చోటు ఇయ్యకుడి. ఒకని ఎడల, ఎఫెసీలకు రాసిన 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. సో చూసారా, ఇది కష్టం అండి, చాలా కష్టము. ఒకరి మీద ఒకరు దయ చూపించడం చాలా కష్టము, క్షమించడం చాలా కష్టము, ప్రేమించడం చాలా కష్టము. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పలేదు మనకి ఇవన్నీ కూడా. చిన్నప్పటి నుంచి అందరూ కూడా నీ పొరుగువాన్ని ద్వేషించమనే చెప్పాడు. స్కూల్కి వెళ్తే టీచర్లు అలాగే చెప్పారు, ఇంట్లో పేరెంట్స్ అలాగే చెప్పారు, అలాగే కాలేజీలోకి వెళ్తే ఫ్రెండ్స్, సార్లు అంతా కూడా ద్వేషమే. అందరూ వాళ్ళ లోపలనే పెద్ద ద్వేషం ఉంది, పేరెంట్స్ లోనే ద్వేషము, అలాగే బ్రదర్స్ లోనే ద్వేషము, బంధువులలో ద్వేషము, లేకపోతే స్కూళ్ళల్లో ద్వేషము. ఎక్కడ చూడ ద్వేషమే నేర్పించారు కానీ ఎక్కడ కూడా ప్రేమను ఎక్కడ నేర్పించలేదు. నేను ఫస్ట్ నిజమైన ప్రేమను రుచి చూసిందంటే బైబిల్ పట్టుకున్నప్పుడే నేను నిజమైన ప్రేమను రుచి చూశాను. నేను బైబిల్ పట్టుకున్నప్పుడే నిజమైన క్షమాపణ రుచి చూశాను. ఎందుకంటే ఈ ఊర్లలో నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ లో కూడా అంతా గొడవలే, అంతా కొట్లాటలే, అంతా అల్లర్లే, కుళ్ళులు, కుతంత్రాలు, రాజకీయాలు, ఫ్యామిలీ పాలిటిక్స్ అన్ని ఇవే. ఎక్కడ కూడా నేను ప్రేమను చూడలేదు. జీసస్ క్రైస్ట్ నమ్ముకునేంత వరకు కూడా నేను ఎక్కడ కూడా నిజమైన ప్రేమను, నిజమైన క్షమాపణను, నిజమైన దయాగుణాన్ని చూడలేదు. వాళ్ళ మీద వీళ్ళు పడి తిట్టా, వీళ్ళ మీద వాళ్ళు పడి తిట్టుకున్నా, వాళ్ళ మీద వీళ్ళు కరుచుకున్నా, వీళ్ళ మీద వాళ్ళు కరుచుకున్నా, ఎక్కడ కూడా ఈ ఎన్విరాన్మెంట్ నేను చూడలేదమ్మా. క్షమించే ఎన్విరాన్మెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు చూడలేదు. ప్రేమించే ఎన్విరాన్మెంట్ ఎక్కడ చూడలేదు. మన పేరెంట్సే వాళ్ళ అన్నదమ్ములతోటి గొడవల కొట్లాటలు పెట్టుకునే వాళ్ళు. సో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కొట్టుకునే వాళ్ళు. ఎక్కడ చూడు గొడవలే, ఎక్కడ చూడు కొట్లాటలే, ఎక్కడ చూడు అల్లర్లే, ఎక్కడ చూడు ద్వేషాలు, పగలే. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగిన నేను, దేవుడు తీసుకొచ్చి ఈ క్షమాపణను నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు, ఓపికను ప్రేమించాడు, క్షమించే గుణాన్ని నేర్పించాడు. సో అంతే కదండి. మన చిన్నప్పుడు ఎవరు నేర్పించారు? స్కూల్లో ఎప్పుడైనా ప్రేమించమని చెప్పారా? కాలేజీలో ఎప్పుడైనా క్షమించడం చెప్పారా? ఈవెన్ మా టీచర్లు కూడా ఆ స్టూడెంట్ లేనప్పుడు ఈ స్టూడెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, ఈ స్టూడెంట్ లేనప్పుడు ఆ స్టూడెంట్ గురించి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషాన్ని టీచర్లే నేర్పించారు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడద్దు, వీళ్ళ పేరెంట్స్ తో మాట్లాడద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళని దూరం పెట్టు, వీళ్ళని దూరం పెట్టు, పేరెంట్స్ చెడిగా చెప్పారు. కాలేజ్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఎవరు కూడా మంచి చెప్పిన వాళ్ళు లేరు. అక్కడ గొడవలు, కొట్లాటలు. ఎక్కడైనా కూడా ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఎక్కడ చూడలేదు నేను. ఒక జీసస్ క్రైస్ట్ లోనే ఈ ఎన్విరాన్మెంట్ చూశాను. అందుకే నేను దేవుని నమ్ముకున్న కొత్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక 6 నెలలు వీటి మీదనే ప్రార్థన చేపించాడు. ఉపవాసం ఉంచి ప్రేమ గుణం రావాలి, క్షమాపణ గుణం రావాలి. నాకే తెలియదు అప్పుడు ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నానని. తర్వాత అర్థమైంది, ఈ గుణం ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి. సో అంటే గాడ్ క్వాలిఫైడ్ మీ టు డూ హిస్ వర్క్. దేవుడి యొక్క వర్క్ చేయాలంటే, దేవుడి యొక్క సేవ చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదే క్షమించే గుణం అనే క్వాలిఫికేషన్ ఉండాలి, అందరినీ ప్రేమించే గుణం అనే క్వాలిఫికేషన్ ఉండాలి, దయ అనే గుణము క్వాలిఫికేషన్ ఉండాలి, మన్నించే గుణము అనే క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే, ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడే వీఆర్ క్వాలిఫైడ్ టు వర్క్ ఫర్ ద గాడ్, సర్వ్ ఫర్ ద గాడ్.
అందుకే దేవుడు వీటన్నిటిలో ట్రాన్స్ఫర్మేషన్. అందుకే ఒకని ఎడల దయ కలిగి ఉండాలి. దయ గుణము చాలా పవర్ఫుల్. ఇవన్నీ మనకు తెలియక వాళ్ళు ద్వేషిస్తున్నారు కదా, మనం కూడా ద్వేషిస్తే అయిపోతుంది, చెల్లుకు చెల్లి అయిపోతుంది అనుకున్నాము. కానీ వాళ్ళు ద్వేషించిన నువ్వు ప్రేమించే దగ్గర పవర్ ఉందని తెలియదు. సో నేను తెలుసుకున్నాను, గొప్ప పవర్ ఉందని తెలుసుకున్నాను, సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఉందని తెలుసుకున్నాను, ఒక దైవ శక్తి ఉందని తెలుసుకున్నాను. క్షమించినప్పుడు దైవ శక్తి నీ లోపల పనిచేస్తుంది. నువ్వు ప్రేమించినప్పుడు దైవ శక్తి పనిచేస్తుంది. దయ చూపించినప్పుడు కరుణ హృదయులే చూసారా అంటే హృదయం నిండా కరుణతో ఉండాలి, మెర్సిఫుల్ గా ఉండాలి, కంపాషన్ తో ఉండాలి, అండ్ ఫ్రూట్ఫుల్ గా ఉండాలి, అండ్ ఫర్గివ్నెస్ హార్ట్ తో ఉండాలి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా, దేవుడు మనందరినీ క్షమించేశాడు. సో మనం కూడా క్షమించేశాడు. అంటే దేవుడికే పంతాలు లేవు, పట్టింపులు లేవు. మనకెందుకు పంతాలు, మనకెందుకు పట్టింపులు? సో అందుకే ఈ ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్షమించనే గుణము చాలా ఇంపార్టెంట్. రిలీజ్ చేసేయండి. మీరు అడగండి దేవుణ్ణి, పోవట్లేదా, ఇంకా ద్వేషం పోవట్లేదా, పదే పదే గుర్తు చేసుకుంటున్నావు, పదే పదే బాధపడుతున్నావా? అది నీకే డేంజరు. ఆ గుణము రావాలని ఉపవాసం ఉండి మరి ప్రార్థించు. అందరినీ నిలువబడి వాళ్ళను ఆశీర్వదించు. ఎంత పెద్ద శత్రు అయినా కూడా వాళ్ళు బాగుండాలి ప్రభువా, వాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభువా, వాళ్ళు ఆనందంగా ఉండాలి ప్రభువా, వాళ్ళ మీదికి ఎలాంటి జడ్జిమెంట్ రావద్దు ప్రభువా, ఎలాంటి పనిష్మెంట్ రావద్దు ప్రభువా, వాళ్ళందరూ కూడా రక్షించబడాలి ప్రభువా అని ప్రార్థించండి. సో చూసారా, ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణ హృదయ ఉండాలి. సో అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి. నువ్వు ద్వేషం పెట్టుకున్నావా, అపవాదికి చోటిస్తున్నట్టే. సో అయినా గొడవైందా, రాత్రి వరకు మర్చిపోండి, సూర్యుడు అస్తమించే వరకు మర్చిపోండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి. క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామంటే ఇక ద్వేషం పెట్టుకున్నట్టే. సో ఈ ఫలంలో ఎదగాలి మనం, ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ ఫలంలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు నా హృదయం అయితే ఉంది. ఎంతమంది ఎన్ని తప్పులు నా పట్ల చేసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను విమర్శించినా, దూషించినా, దేవుడు నాకు ఇప్పుడైతే క్షమించే హృదయాన్ని ఇచ్చాడు. దానికి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ క్షమించే గుణం వచ్చినప్పుడే నా లోపల ప్రశాంతత వచ్చింది, నా లోపల పీస్ వచ్చింది, నా లోపల గాడ్స్ ప్రెజెన్స్ వచ్చింది, నా మనసులో ఏ అలజడి లేకుండా ఆపివేస్తుంది. సో అంతే కదా అండి. క్షమించే గుణం లేదనుకోండి, మనసు అంతా అలజడి. క్షమించలేని గుణం ఉన్నదనుకోండి, మనసంతా కోపము, మనసంతా ద్వేషము, మనసంతా కూడా చికాకుగా ఉంటుంది. అదే క్షమించే గుణం ఉన్నదనుకోండి, మనసులో ఏ అలజడి ఉండదు, ఏ ఇరుకు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ఎవరేమని అనుకున్నా కూడా అది నువ్వు కాదు. ఎందుకంటే యేసు ప్రభు అని కూడా ఆయన అబద్ధ ప్రవక్త అన్నాడు, ఆయన నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆయన కాదు కాబట్టి. అందుకే నీ గురించి కూడా నిన్ను చెడ్డగా మాట్లాడితే నువ్వు నవ్వుకొని వదిలేసాయి. ఎందుకంటే అది నువ్వు కాని దానిని వాడు నువ్వని చిత్రీకరించి నీ మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నాడు. నీ క్యారెక్టర్ కానిది వాళ్ళు ఓన్ గా ఒక క్యారెక్టర్ ని నీ మీద డిజైన్ చేసి వాళ్ళు స్ప్రెడ్ చేస్తుంటా అంటారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా నువ్వు క్షమించేసే, రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నేను ఇలా క్షమించి ఇప్పుడు నాకు ఆ క్షమించే గుణము వచ్చేసింది. దేవుడు నేర్పించాడు. ఒక 6 నెలలు విపరీతమైన శోధనలు తీసుకొచ్చాడు, విపరీతమైన అవమానాలు, విపరీతమైన నిందలు తీసుకొచ్చి ఒకటే చెప్పాడు, అందరినీ క్షమించు. ఆయన్నే తీసుకొచ్చాడు, ఆయన్నే పరీక్ష పెట్టాను నన్ను. సో వీళ్ళందరినీ నీకు ఆపోజిట్ గా లేసారు కదా, క్షమించు, మౌనంగా ఉండు, క్షమించు, సహనంగా ఉండు, క్షమించు. సో ఇలా నన్ను 6 నెలలు ఈ విషయంలో పరీక్షించాడు. సో 6 నెలలు పట్టింది నాకు ఈ విషయంలో డెలివరెన్స్ రావడానికి. సో అందుకే డెలివరెన్స్ పొందుకోవాలండి. ఈ క్షమించలేని గుణం నుంచి డెలివరెన్స్, ప్రేమించలేని గుణం నుంచి డెలివరెన్స్, దయగలిగిన హృదయం నుంచి డెలివరెన్స్, కరుణ హృదయం లేని హృదయం నుంచి డెలివరెన్స్, మనం వీటన్నిటి నుంచి డెలివరెన్స్. సో ఇవి నిజమైన ఫలాలు, ఇవి నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. అందుకే దేవుడు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని అంటున్నాడు. సో మీకు ఒకని మీద విరోధమునైనను కలిగి ఉన్న ఎడల, మార్కు సువార్త 11:25 ఒకవేళ మనకైతే ఇంకెవరికైనా కోపం ఉంటే ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వాడిని క్షమించుడి. చూసారా, నీ ఫస్ట్ ప్రేయర్ క్షమాపణతో స్టార్ట్ కావాలి.
అయ్యా నన్ను విమర్శిస్తున్నారు ప్రభువా, నన్ను దూషిస్తున్నారు ప్రభువా, వాళ్ళకు పనిష్మెంట్ తీసుకురండి, లేకపోతే వాళ్ళను అన్యాయం చేయండి, వాళ్ళకు అక్రమం చేయండి, ఇలా ప్రార్థించద్దు ఎప్పుడు కూడా. అయ్యా నన్ను విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అయినా కూడా వాళ్ళను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా, అయినా కూడా వాళ్ళను క్షమిస్తున్నాను ప్రభువా. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కొక్కసారి నీ యొక్క ఫలాలను పరీక్షిస్తాడండి. నా జీవితంలో కూడా ఇది చాలా సార్లు అనుభవాన్ని నేను ఫేస్ చేశాను. దేవుడు నీ చుట్టూ శత్రువులను పెట్టి నువ్వు వాళ్ళను ద్వేషిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని పరీక్షిస్తాడు. నీ చుట్టూ నిన్ను వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను పెట్టి నువ్వు వాళ్ళను ద్వేషిస్తున్నావా ప్రేమిస్తున్నావా పరీక్షిస్తాడు. నన్ను పరీక్షిస్తున్నాడు అండి, ప్రతిరోజు పరీక్షిస్తున్నాడు. 6 నెలలుగా 6 సంవత్సరాలుగా నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. సో నేను కొన్నిసార్లు పడిపోతున్నాను, మళ్ళీ కొన్నిసార్లు లేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. సో ఒకటే చేయమని చెప్పాడు, నీ మొట్టమొదటి ప్రేయరు నీ శత్రువుడు బాగుండాలని ప్రార్థన చేయి. సో మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు వాడిని క్షమించుడి. అయ్యా నేను క్షమించేస్తున్నాను అయ్యా, నా గురించి చెడుగా మాట్లాడిన, నాకు చెడుగా చేసిన, వెన్నుపోటు పొడిచిన, గుండెపోటు పొడిచిన, లేకపోతే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరినీ క్షమించేస్తున్నాను అయ్యా. నా పట్ల ఇతరులు ఏమైనా తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేస్తే వాళ్ళను క్షమించు ప్రభువా. నేను కూడా ఇతరుల పట్ల తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేస్తే వాళ్ళను కూడా క్షమించు ప్రభువా అని ఇలా ప్రార్థిస్తాను. ఫస్ట్ ప్రేయర్ ఇదే ఉంటుంది, అందరినీ క్షమించు ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా క్షమించు ప్రభు అని ప్రార్థిస్తాను. ఇది వాళ్ళను ఆశీర్వదించు ప్రభు అని హృదయపూర్వకంగా వాళ్ళను బ్లెస్ చేస్తాను. So God will like that prayer. God will like that prayer. Then you can start your prayer times. లేదు నా మనసు నిండా ఒకరి మీద కోపం పెట్టుకున్నాను, ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నాను, నాకు డబ్బు కావాలి ప్రభా, నాకు మినిస్ట్రీ కావాలి ప్రభా, నాకు సేవ చేయాలి ప్రభా. నో, ఇవన్నీ వర్కౌట్ కాదు. ఆ క్షమించలేని హృదయంతో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా పని చేయదు. ఒక్కసారి నేను హృదయపూర్వకంగా క్షమించాను అనుకోండి, నేను క్వాలిఫై అయినట్టు. నేను అందరినీ క్షమించాను అనుకోండి, దేవుడి సేవకు నేను క్వాలిఫై అయినట్టు. నేను ద్వేషంతో సేవ చేశాను అనుకోండి, ఆ సేవ దేవుడికి ముట్టదు, అపవాదికి ముడుతుంది. అందుకే మీరు కూడా ఏమైనా దైవజనులు ఉంటే వాళ్ళ ఫలాలను చూడండి, వాళ్ళ ఫలాలు ఎలాగ ఉన్నాయో చూడండి. ఒక క్రైస్తవుని చూసారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, లేకపోతే ధనం ఉందా, ఐశ్వర్యం ఉందా అని చూడకండి. వాళ్ళు ఏ వాచ్ పెట్టుకున్నారో చూడకండి. వాళ్ళ లోపల ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత ఫలాలు ఉన్నాయో చూడండి. నిజమైన ఆత్మ ఫలాల్లో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే నిజమైన దైవజనులు, నిజమైన క్రైస్తవులు. దిస్ ఈజ్ వాట్ ఐ లర్న్. అందుకే నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడు నీ శత్రువు కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థించుకో, నీ శత్రువు కూడా బాగుండాలని ప్రార్థించుకో, నీ శత్రువు కూడా ఆత్మీయలో ఎదగాలని ప్రార్థించుకో, నీ శత్రువు కూడా ఆత్మ రక్షించబడాలని, వాళ్ళ కుటుంబం రక్షించబడాలని ప్రార్థించుకో. నీ శత్రువు కూడా ఏమైనా అవసరం ఉందని తెలిసినప్పుడు వాళ్ళ అవసరం గురించి కూడా ప్రార్థించు. ఒకవేళ నీ శత్రువే, వాడికి జాబు పోయింది, వాడికి జాబు లేదు, అయితే నువ్వు వాడి జాబు రావాలని ప్రార్థించుకో. నీ శత్రువు అయినా పర్లేదు, వాళ్ళకి వినపడకపోయినా పర్లేదు, దేవుడికి నీ యొక్క గుణము తెలుస్తుంది, నీ యొక్క మనస్సు తెలుస్తుంది. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. చూసారా అండి, నువ్వు క్షమిస్తే వాళ్ళు ఏవో బతికిపోతారని అనుకుంటున్నావు, క్షమిస్తే నువ్వే బ్రతికిపోతావు. మనం దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్నాము అంటే చాలిగా మనకు ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పొందుకుంటాము. అంటే అప్పుడు మీరు అంటే మీరు క్షమిస్తేనే కానీ దేవుడు మిమ్మల్ని క్షమించాడు అంటున్నాడు. సో మనం క్షమిస్తేనే కానీ మన తండ్రి మనల్ని క్షమించాడు, మన పాపంలను క్షమించడం. అందరం తప్పు చేసిన వాళ్ళమే అండి, అందరం పొరపాట్లు చేసిన వాళ్ళమే. సో అందరము తప్పులు పొరపాట్లు దోషాలు చేసిన వాళ్ళమే. రిలీజ్ చేయండి, స్వస్థత పొందుకోండి. ఇప్పటి నుంచి మన అందరికీ ఏ స్వస్థత రావాలి? హృదయానికి స్వస్థత రావాలి, ఆ క్షమాపణ విషయంలో స్వస్థత రావాలి. సో అందుకే హీల్ మై హార్ట్ మై లార్డ్, హీల్ మై హార్ట్ మై లార్డ్, హీల్ మై హార్ట్ మై లార్డ్ ఫ్రమ్ హేట్రెడ్ అని ప్రార్థించండి. హేట్రెడ్ నుంచి నా హృదయాన్ని స్వస్థతపరచు ప్రభువా. సో ఇది పక్కకు పెట్టేసి మనం ఏమడుగుతాము? అన్ని కారు కావాలి, బిల్డింగ్ కావాలి, వీసా కావాలి, జాబ్ కావాలి, ఇవన్నీ కావాలని అడుగుతాము. కానీ మెయిన్ అడగాల్సింది ఏంటిది? ఇది అడగాలి, క్షమించే గుణము, ప్రేమించే గుణము, దయా గుణము, సో శత్రువులను ప్రేమించే హృదయము. ఇవి వచ్చినప్పుడే నీకు ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. సో దీన్ని పక్కకు పెట్టేసి మనం దాని మీద కేంద్రీకరిస్తాము. అందుకే ఈ కనపడని ఈ ఆత్మ ఫలాల మీద మనం కేంద్రీకరించాలి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ Christian will become a powerful Christian who forgive everybody. అందరినీ క్షమించే మనిషి పవర్ఫుల్ క్రిస్టియన్ గా ఉంటాడు, పవర్ఫుల్ మ్యాన్ గా ఉంటాడు. భూలోకంలో చాలా పవర్ఫుల్. ఏ శక్తి టచ్ చేయదు, గుర్తుపెట్టుకోండి.
ఏ శక్తి కూడా నిన్ను ముట్టదు క్షమించే హృదయం ఉన్నప్పుడు. నువ్వు ద్వేషం పెట్టుకొని నువ్వు వంద రోజులు ప్రార్థన చేస్తున్నావు, నథింగ్ విల్ బి వర్క్అవుట్, నథింగ్ విల్ బి చేంజ్. అందుకే రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హార్ట్ లో నుంచి వాటన్నిటిని రిలీజ్ చేయండి, బయటికి పంపించేయండి. దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, ఉపవాసం చేసి ఈ ఫలాల్లో, ఎందుకంటే శరీరంలో ఉన్న కోరికలను కిల్ చేయడం కష్టం అండి. ఈ శరీరాన్ని, ఈ ఫ్లెష్ లో ఉన్న ఆ చెడునంతా తీసేయడం, ఆ మాలిన్యాన్ని అంతా తీసివేయడం కష్టము. ఫ్లెష్ అంత ఈజీ కాదు. మన శరీర కోరికలను, శరీరంలో ఉన్న ఎమోషన్స్ ని, ఆ శరీరంలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని కిల్ చేయడము అంత ఈజీ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము ఎదిగిన ఫలము ద్వేషం అనే ఫలము. ఎక్కడ కూడా ప్రేమ గురించి నేర్పించలేదు నాకైతే, ఎక్కడ కూడా క్షమాపణ గురించి నేర్పించలేదు నాకైతే. వాడు తిడుతున్నాడా, నువ్వు ఇంకా 2 తిట్టు, వాడు కొడుతున్నాడా, ఇంకా 4 కొట్టు. ఇలాంటి టీచింగ్లే నాకు చెప్పారు. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఇంట్లో కానీ, బంధువులో కానీ, స్నేహితుల్లో కానీ ఎక్కడ కూడా ప్రేమను చూడలేదు. బట్ ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో, ఎప్పుడైతే బైబిల్ చదివానో, సో ఇలాంటి మంచి మంచి వాక్యాలు నన్ను ఆవరించాయి, ఇలాంటి మంచి మంచి వాక్యాలు నన్ను దర్శించాయి, ఇలాంటి మంచి మంచి వాక్యాలు నన్ను ప్రేరేపణ చేశాయి క్షమించే హృదయం వచ్చేలాగా. ఇప్పుడు నాకు ఇంకా క్షమించే హృదయం లేదనుకోండి, ఇగో ఇలాంటి వచనాలు తీసి ప్రార్థించుకుంటాను. ఇగో ఇలాంటి వచనాలు, ఇప్పుడు మీరు పరలోకపు తండ్రి మీ పాపములను క్షమించును, ఇలాంటి వచనాలు తీసుకొని నేను ప్రేమలో ఎదిగేలాగా నేను ఈ వచనాలను పలుకుతాను. అప్పుడు ఐ విల్ డెలివర్ ఫ్రమ్ దట్ థింగ్. అందుకే క్రిస్టియానిటీ అంటే ప్రేమ క్షమాపణ, క్రైస్తవుడు అంటే ప్రేమ క్షమాపణ, జీసస్ క్రైస్ట్ అంటే ప్రేమ క్షమాపణ. సో దీంట్లో ఎదిగితే మనం క్రైస్తవ్యంలో ఎదిగినట్టు అని నేర్చుకున్నాను. సో ఇదిలో ఎదిగినమంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారినట్టే, క్రీస్తులోకి నువ్వు మారినట్టే. అందుకే మనందరం ఆయన లాగా మారాలంటే ఇలా బ్రతకాలి. అందుకే రిలీజ్ స్ట్రెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, నీ గురించి ఒక 10 మంది దగ్గర ఒక మనిషి ఉన్నాడు, 10 మంది దగ్గర నీ గురించి నెగిటివ్ గా చెప్పాడంటే నువ్వు నెగిటివ్ ఎప్పుడు కూడా కాదు. ఆ 10 మంది దగ్గర చెప్పారు అంటే, 100 మంది దగ్గర చెప్పారు అంటే అయినా నువ్వు చెడ్డదానివి కాదు. వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారని నువ్వు లోపల ద్వేషాన్ని పెంచుకోకు, వాళ్ళు మాట్లాడుతున్నారని నీ ద్వేషాన్ని పెంచుకోకు. 100 మంది నీ గురించి చెడుగా మాట్లాడితే దేవుడు ఆ 100 మంది ముందే నిన్ను ఘనంగా హెచ్చిస్తాడు, ఆ 100 మంది ముందే నిన్ను సాక్షిలాగా నిలబెడతాడు, ఆ 100 మంది ముందే నిన్ను ఘనంగా ఆశీర్వదించి వాళ్ళను డౌన్ చేసి నిన్ను తలలాగా నిలబెడతాడు, వాళ్ళను తోకలాగా నిలబెట్టేసి. అందుకే నువ్వు మాట్లాడమాక, నువ్వు ద్వేషించమాక, నువ్వు వదిలేసే అంటే అనుకోని, నేనైతే ఇలా అంటే అనుకోని, ఇట్స్ నథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ మీ, ఏది నాకు ఏమి హాని చేయదు అనుకోని, ఇంకా 100 మంది కాదు, ఇంకా TV9 కి చెప్పుకున్నా మంచిదే, లేకపోతే ఇంకా BBC న్యూస్ చెప్పుకున్నా మంచిదే, ఎవరు ఏమన్నా అనుకోని. ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు, మనం పొరపాటు చేయనంత వరకు ఏ విమర్శకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఏ దూషణకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, నువ్వు ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా ప్రేమను కుమ్మరించు, అయినా కూడా నువ్వు వాటిని కుమ్మరించు, మనస్తత్వం ఏంటిది, క్షమాపణనే కుమ్మరించు. అప్పుడు దేవుడు చూస్తాడు. అందుకే నువ్వు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు, మనుషులకు నచ్చినట్టుగా కాదు. దేవుడు క్షమించేమన్నాడు, క్షమించేసాయి. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమించేసాయి. చాలా కష్టమే ఈ క్షమాపణ ప్రేమించడం అనేది, కానీ మనం నల్లగొట్టుకొని వీటి లోపల ఎదగాలి. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, మాకు మంచి విలువైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నందుకు వందనాలయ్య. క్షమాపణ, ప్రేమ, సహనము, ఓపిక, ఇవి నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు నాయనా. అయ్యా, ఇప్పటి వరకు మేము ద్వేషంతో ప్రార్థించాము, ఇప్పటి నుంచి మేము సమస్త మానవులను, సమస్త శత్రువులను ప్రేమించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని, క్షమించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.